గుడ్ మార్నింగ్ పోలీస్ ఆస్పిరెంట్స్, యంగ్స్టర్స్ ఎవరైతే పోలీసు కానిస్టేబుల్ మరియు సబ్ ఇన్స్పెక్టర్ కొరకు ప్రయత్నిస్తున్నారో, ఫ్రెషర్స్ అండ్ ఆల్రెడీ ఉద్యోగంలో ఉన్నవారు. సో మన తమిళ చూసుండొచ్చు, రీల్ వర్సెస్ రియాలిటీ. సో రీల్ ఏంది, రియాలిటీ ఏంది? రీల్ అంటే మనం సినిమాలో చూస్తుంది, అది మనకు వాస్తవం కాకపోవచ్చు. సో వాస్తవాలను కొంచెం అటు ఇటు వక్రీకరించి సినిమాలో తీస్తూ ఉంటారు. బట్ రియాలిటీ వేరుంటుంది. కొన్ని రియల్ సిచ్యువేషన్ల నుంచి కూడా సినిమాటిక్గా చేస్తారు, బట్ ఆ పాత్రలు రియల్ కాదు. అయితే ఇక్కడ రియల్ ఏంది, రియాలిటీ ఏంది, ఎస్పెషల్లీ పర్టికులర్ జాబ్స్లో అని మనం అనుకుంటే, యాక్చువల్గా మనం ఎంతకాలం నుంచో వెయిట్ చేస్తున్నటువంటి నోటిఫికేషన్ ఆల్రెడీ వచ్చేసింది. అప్లికేషన్ డేట్స్ కూడా వచ్చేసాయి. అండ్ చాలామంది మిత్రులు మనకు ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్లలో ఎక్స్పెక్టెడ్ ప్రిలిమ్స్ అండ్ పీఈటీ నెక్స్ట్ మెయిన్స్ డేట్స్ కూడా, డేట్స్ అంటే మీన్స్ ఈ ఈ నెలలో ఉండొచ్చు అని ఆల్రెడీ మనకు బయటకు చేశారు. చాలామంది మీరు చూసుండొచ్చు, బట్ నేను పర్టికులర్ చెప్పట్లేదు. ఎందుకంటే మనకు గవర్నమెంట్ రిలీజ్ చేస్తే తప్ప మనం చెప్పడానికి లేదు. అట్లా చెప్తే ఇప్పుడే ఉండొచ్చు, ఇప్పుడే ఉంది అని మీరు చెప్పారు కదా సార్, ఇప్పుడు లేదు కదా సార్ అని కొందరు అంటారు. కాబట్టి అట్లా నేను క్లియర్గా క్లారిటీ ఇవ్వను. బట్ అది కొంతవరకు నమ్మచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం తక్కువ డేట్ ఎప్పుడైనా వేసుకోవాలి. తక్కువ డేట్లో ఉంటే అంటే చాలా తొందరగా జరగచ్చు, తొందరలో అయిపోతుంది నోటిఫికేషను, తొందరలో కంప్లీట్ చేస్తారని మనం ఆ డేట్ల బట్టి నాకు ఒక అంచనా వచ్చింది. సో మనం కూడా ఆ డేట్స్ మనము అనుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా మనకు ఆ డేట్లో జరిగినా జరగకున్నా, జరిగితే మనకి ఎలాంటి నష్టం ఉండదు. నీ ప్రిపరేషన్ అట్లుంటే, జరగకుండా మనకి ఇంకా అడ్వాంటేజే, ఇంకా కొంచెం చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. రైట్. సో ఇది మనకు నోటిఫికేషన్ గురించి, ఈ డేట్స్ గురించి ఆల్రెడీ సర్క్యులేట్ అవుతుంది ఇన్స్టాగ్రామ్లలో. సో చూసుకోండి. రైట్. సో ఇక్కడ రీల్ ఏంది, రియాలిటీ ఏంది? సో చాలామంది ఫ్రెషర్స్, జాబ్ యాస్పిరెంట్స్ ఉద్యోగంలోకి రావాలి, నాకు ఒక ఉద్యోగం రావాలి, ఎస్పెషల్లీ కాకి యూనిఫామ్ అంటే చాలా నాకు ఇష్టం. కాకి యూనిఫామ్ వేసుకొని ప్రజలకు సర్వ్ చేయాలనే ఉద్దేశం కొద్దీ చాలా యువత ఉత్సాహంగా ఉంది. సో అయితే ఈ ఉత్సాహం నీరుగారకుండా ఉండాలంటే, ఈ ఉత్సాహం మనకు ఫుల్ఫిల్ కావాలంటే, ఈ ఉత్సాహం మనం జాబ్కు దగ్గర చేయాలంటే మనం ఒక పర్టికులర్ స్ట్రాటజీ మెయింటైన్ చేయాలి. అలా మెయింటైన్ చేయకపోతే మనకు ఉద్యోగం దగ్గర దాకా వచ్చిపోవచ్చు, లేదా దరిదాపులోకి రాకపోవచ్చు. సో చాలా అవకాశాలు ఉంటాయి. రైట్. సో ఎందుకు నేను పర్టికులర్ ఇట్లా ఈ వీడియోలో ఇట్లా చెప్తున్నా అంటే, సో గత 2 నోటిఫికేషన్లో చూస్తే మనకు నెంబర్ ఆఫ్ పోస్టులు ఎక్కువ ఉండేవి. ఇప్పుడు కొంచెం తగ్గినాయి. నియర్లీ 50% హాఫ్ దాకా అయిపోయింది. సో ఆస్పిరెంట్స్ మరి ఎక్కువనే ఉన్నారు. ప్రతి సంవత్సరం దగ్గర ఇప్పుడు 4 సంవత్సరాలే నోటిఫికేషన్ మధ్యలో లేక, సో 4 సంవత్సరాల తర్వాత మళ్ళీ వచ్చింది. కాబట్టి ప్రతి ఇయర్ గ్రాడ్యుయేట్స్ అనేది యాడ్ అవుతూనే ఉన్నారు. గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ మనకు యాడ్ అవుతూనే ఉన్నారు మార్కెట్లో. సో ఈ 4 సంవత్సరాల్లో చాలామంది గ్రాడ్యుయేట్స్ వచ్చి ఉండొచ్చు, అండ్ లాస్ట్ టైం ఫెయిల్యూర్ అయిన వాళ్ళు ఉండొచ్చు. సో వీళ్ళంతా మనకు పోటీ. సో ఈ పోటీని మనం కాదనలేము, ఇది ఇన్ఎవిటబుల్. కాబట్టి నేనేం చెప్తున్నా అంటే, ఈ పోటీని మనం అనలైజ్ చేయాలి. వాస్తవానికి నువ్వు ఒక రూమ్లో ఉండి చదువుతున్నావా, ఒక స్టడీ హాల్లో ఉంటే చదువుతున్నావా, లేదా ఒక కోచింగ్ సెంటర్లోనే పర్టికులర్గా ఉన్నావు, అక్కడే నీకు సంబంధించిన నీ చుట్టుపక్కల కనిపిస్తారు. కానీ నాకు రియాలిటీ తెలుసు. ఎందుకంటే గత 12 సంవత్సరాలుగా ఈ కాంపిటేటివ్ జర్నీలో ఉన్నా, చాలా అబ్జర్వ్ చేస్తున్నా. కాబట్టి నేను కొంతవరకు అనలైజ్ చేసి అట్లీస్ట్ 100% కాకుండా 90% వరకు నా అజంప్షన్ని రైట్ అవుతాయి. సో అది నేను గెట్ చేసి మీకు ఈ వీడియో రూపకంలో మీకు ఇవ్వగలుగుతా. రియాలిటీ చెప్తా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు హైదరాబాద్ ఒక కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకుంటున్నావు. నీ కోచింగ్ సెంటర్లోనే చూస్తావు నువ్వు దగ్గర 500 నుంచి 1000 మంది దాకా ఉంటారు. అట్లా హైదరాబాద్లో ఎన్ని కోచింగ్ సెంటర్లు ఉన్నాయి, హన్మకొండ వరంగల్లో ఎన్ని ఉన్నాయి, కరీంనగర్లో ఎన్ని ఉన్నాయి, నిజామాబాద్లో ఎన్ని ఉన్నాయి, ఇంకా చిన్న టైర్ 2 సిటీలలో ఎన్ని ఉన్నాయి అజ్యూమ్ చేయి. సో ఇది కేవలం ఫ్రెషర్స్ ప్రిపేర్ అవుతున్న మన కోచింగ్ సెంటర్లు. ఇలాంటి కోచింగ్ సెంటర్లో అంతకుముందు ఎన్ని బ్యాచ్లు అయినాయి, తర్వాత ఎన్ని బ్యాచ్లు రాబోతున్నాయి అజ్యూమ్ చేయి. రైట్. సో ఇట్లా అజ్యూమ్ చేస్తే మనకు ఒక ఫిగర్ అనేది వస్తుంది. ఆ ఫిగర్లో నేను ఎక్కడ ఉన్నా అనే ఒక క్లారిటీ మనకు వస్తుంది. రైట్. సో దీంతో పాటు ఇంకొక పని చేయాల్సింది ఏంటంటే, చాలామంది మన మిత్రులు ఇన్స్టాగ్రామ్లో ఏ డిస్టిక్ ఎన్ని పోస్టులు ఆల్రెడీ మనకు నోటిఫికేషన్ ఉంది, వాళ్ళు కూడా మంచి సార్ట్అవుట్ చేసి పెట్టారు. టెలిగ్రామ్ గ్రూపులలో కూడా చాలా గ్రూపులలో ఉన్నాయి. మీకు కావాలని నేను కూడా పెడతా.
అండ్ కేటగిరీ వైజ్ కూడా పెట్టారు. అది కొంతవరకు అజ్యూమ్ చేసి పెట్టారు. అది అథెంటికేటెడ్ కాదు. చాట్ జీపీటీ లాంటి వాటి టూల్స్ని ఉపయోగించి రోస్టర్ పాయింట్లు ఉపయోగించి పెట్టారు. బట్ లాస్ట్ రోస్టర్ పాయింట్ ఎక్కడ కంప్లీట్ అయిందో వాళ్ళకి తెలియదు. బట్ పెట్టారు, ఓకే, వెల్ అండ్ గుడ్. ఎందుకంటే మనకు ఒక హోప్ వస్తుంది. అది కూడా నేను 100% తప్పు అనట్లేదు. కొంచెం అటు ఇటు లైట్గా 1, 2, 3 జాబ్స్ అటు ఇటు కొంచెం ఉండొచ్చు. దాన్ని మనం మంచిగా, అంటే వాళ్ళు చాలా కష్టపడ్డారు, చాలా అప్రిషియేట్ చేయాల్సిన విషయం అది. సో దాన్ని చూసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్నావు, నీ పర్టికులర్ డిస్టిక్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి అండ్ నీ కేటగిరీలో ఎన్ని ఉన్నాయి అవి చూసుకోవాలి, రైట్? అండ్ ఎస్పెషలీ ఉమెన్ అభ్యర్థులకు చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, నా వీడియో ఉమెన్ అభ్యర్థులు కూడా చూస్తుండొచ్చు, చాలామంది వాళ్ళ గురించి వీడియోలో లెక్క చెప్పట్లేదు. బట్ రియాలిటీ ఏంటంటే వాళ్ళకున్న పోస్టులు సివిల్ అయితే నియర్లీ 1232, ఏఆర్ అయితే 105 పోస్టులు ఉన్నాయి. సో 33% రిజర్వేషన్, మరియు ఈసారి హారిజాంటల్ రిజర్వేషన్ అప్లై చేస్తున్నారు. అది కొంచెం చూసుకోండి, మీకు క్లారిటీ లేకుంటే నేను దానిపైన మళ్ళీ ఒక వీడియో ఇస్తాను. అండ్ ఉమెన్ కానీ మెన్ కానీ ఎవరైనా మీ డిస్టిక్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, మీ కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉన్నాయి, నేను ఎన్ని పోస్టులకు ఎలిజిబుల్, నేను ఓపెన్ క్యాండిడేట్నా, ఎనీ కమ్యూనిటీ క్యాండిడేట్నా, సో నాకు ఎన్ని పోస్టులు ఉన్నాయని చూసుకోవాలి. ఎస్పెషలీ సివిల్ ఏఆర్కు కొంచెం పోటీ ఎక్కువ ఉంటుంది, పోస్టులు కూడా అందులో ఉన్నాయి కాబట్టి పోటీ ఎక్కువ ఉంటుంది. అండ్ ఈ పోటీ కూడా సీనియర్లతో ఎక్కువ పోటీ ఉంటుంది. మీరు అనుకుంటూ ఉండొచ్చు, ఆల్రెడీ వాళ్ళు కానిస్టేబుల్సేగా మళ్ళీ ఎందుకు వస్తారు అంటే, ఏఆర్ ఉన్న వాళ్ళు సివిల్కి పోటీ చేయొచ్చు, టీఎస్ఎస్పీ ఉన్న వాళ్ళు ఏఆర్ సివిల్కి పోటీ చేయొచ్చు. ఆల్రెడీ బై మిస్టేక్లో వాళ్ళు మిస్ అయ్యి ఉండొచ్చు లాస్ట్ టైము, లేకుంటే అప్పుడు ప్రిపరేషన్ టైంలో వాళ్ళకైనా ఆర్థికంగా కానీ మానసికంగా కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉండి పర్ఫెక్ట్ అటెంప్ట్ చేయలేదు కావచ్చు. ఈసారి ఖచ్చితంగా అటెంప్ట్ చేస్తారు కదా, వాళ్ళు మీలా ప్రిపేర్ అయ్యి కోచింగ్లు తీసుకొని టెస్టులు రాసి అన్నీ ఉన్నారు కదా, కాబట్టి వాళ్ళు మీకంటే ఎక్కువ పోటీ ఇస్తారు, రైట్? మరి ఈ పోటీని తట్టుకోవాలంటే మనం ఏం చేయాలి? సో మనకు ఇన్ని కోచింగ్ సెంటర్లు ఉన్నాయి, ఇన్ని డిస్టిక్ల నుంచి ప్రిపేర్ అవుతున్నారు, తర్వాత ఇంతమంది పోటీ ఉన్నారు, సీనియర్లు పోటీ ఉన్నారు. ఇవన్నీ దాటుకుంటూ నేను ఫ్రెషర్ని, లేదా నేను ఆల్రెడీ కోచింగ్ తీసుకొని ఉన్నాను, నేను ఎట్లా ప్రిపేర్ కావాలి, నా ప్లాన్ ఏంది, ఎట్లయితే నేను ఈ జాబ్లో కొట్టగలుగుతా, రైట్? ఇక్కడ నేను 100% చెప్తున్నా, ఫ్రెషరు అండ్ సీనియర్ అన్నట్టు ఏముండదు. సీనియర్కు కొంత ఎడ్జ్ ఉంటుంది, ఆల్రెడీ ఆయన బుక్స్ అవి చదివి ఉంటాడు, కానీ ఫ్రెషర్స్ జాబ్ కొట్టలేరని కాదు. సో ఫ్రెషర్ అనేటోడు మీకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, మీకు ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, లైక్ ఉద్యోగం కానీ ఫ్యామిలీ నుంచి కానీ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, ఫ్రీ మైండ్ ఉంటుంది. కానీ మీ దగ్గర మిస్ అయింది ఏంటి అంటే, జస్ట్ ఆ సబ్జెక్ట్కు సంబంధించిన అవేర్నెస్, దానికి సంబంధించిన పూర్తి అవగాహన మీకు లేకపోవడం. వాళ్ళకున్న డిసడ్వాంటేజ్ ఏంటంటే, వాళ్ళకి ఆ సబ్జెక్ట్ పూర్తి అడ్వాంటేజ్ ఉంటుంది, కానీ డిసడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళకు ఉద్యోగము, ఫ్యామిలీ, పిల్లలు ఇలాంటి కొన్ని బాధ్యతలు ఉంటాయి. కాబట్టి ఎవరికైనా కానీ అటు ఇటు కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. ఇక్కడ ఫ్రెషర్స్ ఏంటంటే, నువ్వు ఫ్రెష్గా వస్తావు, నీ టార్గెట్ ఒకటే, నీకు వేరే డిస్ట్రాక్షన్స్ ఏముండవు, ఎలాంటి మానసిక ఇబ్బందులు కానీ, ఫ్యామిలీ పరంగమైన ఇబ్బందులు కానీ, ఆర్థికమైన ఇబ్బందులు అన్నీ ఉండవు. కాబట్టి నువ్వు ఫుల్ ఫ్లెడ్జ్గా కాన్సన్ట్రేట్ చేయగలుగుతావు. కానీ కాన్సన్ట్రేట్ చేసినప్పటికీ నేను చాలా ఫెయిల్యూర్స్ నేను స్టడీ చేసిన, వాళ్ళతో మాట్లాడినా, వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే, ప్రాబ్లం ఎక్కడొస్తుంది, వాళ్ళు ఎందుకు జాబ్ కొట్టలేకపోతారు, ఎందుకు మిస్ అవుతారు అంటే, ప్రతిసారి అసలు ఎగ్జామ్కి ఏం కావాల్సినో వాళ్ళకి తెలియదు, ఎగ్జామ్కి ఏం కావాలనో తెలియదు, తెలిసినా కూడా ఏ బుక్ చదవాలి, ఏ స్టాండర్డ్ మెటీరియల్ చదవాలో తెలియదు. సరే, ఇవన్నీ తెలిసినాయి, యూట్యూబ్లో అక్కడిక్కడ చూసినా ఎవరో చెప్పారు నాలాంటి వాళ్ళు, అన్నీ చూసినప్పటికీ కూడా మార్క్ టెస్ట్లు ఇవ్వరు. మార్క్ టెస్ట్ ఇచ్చినా దాన్ని వచ్చి మళ్ళీ అనలైజ్ చేయరు, వాటి నుంచి తెలుసుకోరు. ఇవన్నీ ఫెయిల్యూర్స్ ఉంటాయి. కొందరికైతే నేను విస్తరపోయే విషయాలు ఏంటంటే, అసలు ఏ సబ్జెక్ట్కి ఏ బుక్ అని కూడా తెలియదు. కొందరు పర్టికులర్ కొన్నే చదువుకొని పోతారు, వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పారు, అది చెప్పారనో అట్లా ఇట్లా. కొందరు ఇన్స్టిట్యూట్లకు ఓన్గా ప్రిపేర్ అయ్యి ఏ బుక్ తెలియక మల్టిపుల్ టైమ్స్ అటెంప్ట్ చేస్తారు, చాలా కష్టపడతారు, బట్ ఉద్యోగం అనేది రాదు. రీజన్ ఏంటంటే, అసలు దానికి కావాల్సింది ఏంది, నీ దగ్గర ఉండాల్సింది ఏంది, బుక్స్ ఏ రకమైన బుక్స్ ఉండాలి, ఏ మెటీరియల్ ఉండాలి, ఎట్లా ప్రిపేర్ కావాలి, ఎన్ని మార్క్ టెస్ట్ రాయాలి, మార్క్ టెస్ట్ని ఎట్లా చేయాలనే రైట్ గైడెన్స్ నీ దగ్గర లేకపోవడం. వాళ్ళు అంటే నేను ఇవన్నీ ఇప్పుడు మీకు ఈ వీడియోలో అయితే ఇన్ని క్వశ్చన్లు రైజ్ చేస్తున్నాను, ఇన్ని క్వశ్చన్లు రైజ్ చేసి ప్రతిదీ కూలంకషంగా అనాలిసిస్ చేస్తే మిస్ అయింది ఏంటంటే, ప్రతి కాడ మిస్ అయింది, ప్రతి కాడ ప్రాబ్లం ఉంది. సో ఈ ప్రాబ్లమ్స్ వాళ్ళకి తెలియకపోవడము,
ఇప్పుడంటే సోషల్ మీడియా చాలా ఇంప్రూవ్ అయింది. అవేర్‌నెస్ అనేది చాలా వచ్చింది. నాలాంటి వాళ్ళు చాలామంది ఈ విధమైన వీడియోలు చేస్తున్నారు. కానీ అంతకుముందు ఇవి లేకుండే కాబట్టి మనకున్న నెట్వర్క్ తక్కువ. హైదరాబాద్ లాంటి సిటీ‌లో పోకపోవడము, కోచింగ్ తీసుకోకపోవడం, కోచింగ్ తీసుకున్నా గానీ అక్కడ కోచింగ్ సెంటర్‌లో కూడా పూర్తి అవగాహన ఇవ్వకపోవడం. ఎందుకంటే సబ్జెక్ట్స్‌కి ఎక్స్‌పర్ట్స్ ఉంటారు. వాళ్ళు ఆ సబ్జెక్ట్‌లోనే ఎక్స్‌పర్ట్స్. బట్ అన్నిటిపైన వాళ్ళకి అవగాహన ఉండాలని రూల్ ఏం లేదు. రైట్? అక్కడ మిస్ కావచ్చు. సో, ఇవన్నీ మనకు ప్రాబ్లమ్స్ అనేటివి ఉంటవి. సో, మరి ఇవన్నీ ఉన్నవి. నేను ఫ్రెషర్‌ని. నేనెట్లా ఓవర్‌కమ్ కావాలి? రైట్? సో, ఇవి ఓవర్‌కమ్ కావాలంటే మాలాంటి వాళ్ళ కొంచెం గైడెన్స్ అనేది అవసరము. రైట్? ఈ గైడెన్సు ఎట్లా? మరి ఒక్కొక్క సబ్జెక్ట్ ఏ విధంగా చదవాలి? ఆ సబ్జెక్ట్‌లో ఎంత డెప్త్ చదవాలి? ఏ యూనిట్లు చదవాలి? ఏ యూనిట్ల నుంచి ప్రీవియస్ పేపర్‌లలో ప్రీవియస్ క్వెషన్‌లొస్తున్నాయి. వాటిని మనం న్యూమోనిక్స్ తయారు చేయాలా? షార్ట్‌కట్లు తయారు చేయాలా? షార్ట్స్ నోట్స్ ఎట్లా తయారు చేయాలి? వాటిని ఎట్లా రివైజ్ చేయాలి? ఒక డేని ఎట్లా ఆర్గనైజ్ చేయాలి? ఇవన్నీ నా ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్‌లో ఉంటాయి. అండ్ ముందు ముందు కూడా మీరు అభ్యర్థులు అంటే ఆహ్, మీ యొక్క కోరికలు ఏమన్నా అంటే ఎట్లా చదివితే బాగుంటది? మాకు గిట్లా గిట్ల వీక్ ఉన్నాము, గివి వీక్ ఉన్నాము. కొంచెం హెల్ప్ చేయండి అని మీరేమన్నా రిక్వెస్ట్ చేస్తే కంపల్సరీ ఆ కోణంలో నేను హెల్ప్ చేయడానికి సిద్ధంగా ఉన్నా. సో, మనకు టెలిగ్రామ్ గ్రూప్లు ఉన్నాయి. మీరు ఆహ్, మీకు ఎలాంటి సమస్య ఉన్నా పర్టిక్యులర్ మెంటార్‌షిప్ కావాలన్నా, లేకుంటే పర్టిక్యులర్ సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్స్ కావాలన్నా, ఎట్లా ఏం కావాలి? మీ అప్రోచ్ ఏంది? మీ డిజర్వ్‌నెస్ ఎంత? ఉద్యోగం వరకు ఎంత కావాలి? రైట్? ఆహ్, అండ్ రీసెంట్‌గా మా స్టూడెంట్ అమ్మాయి 24 బ్యాచ్ కానిస్టేబుల్ అమ్మాయి ఫోన్ చేసింది. ఏందంటే, "సార్ నేను ఆల్రెడీ కానిస్టేబుల్‌ని. బట్ నేను ఎస్ఐకి ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నా. కానీ డిగ్రీలో ఒక బ్యాక్‌లాగ్ ఉండే. అది బ్యాక్‌లాగ్ రీసెంట్ రాసినా నేను ఎలిజిబులా?" సో, వాస్తవానికి ఆ కట్ ఆఫ్ డేట్ వరకు ఆమెకు రిజల్ట్ రాలేదు కాబట్టి ఆమె ఎలిజిబుల్ కాదు. దాంతో పాటు కొంచెం అడ్వైస్ ఇచ్చిన. ఎలిజిబుల్ కాదని మనం వినే ఆగిపోవద్దు. మనం ప్రయత్నం చేస్తూనే ఉండాలి. అటెంప్ట్ చేయాలి. అటెంప్ట్ చేసుకుంటూ ఈ అటెంప్ట్ ఇప్పుడు ఇక్కడున్న ప్రాక్టీస్ నీకు రేపు హెల్ప్ కావచ్చు కదా! సో, గ్రూప్స్‌కి వెళ్ళిపోవచ్చు కదా! అట్లా. అంటే మన జర్నీని ఎక్కడ ఆపొద్దు. రైట్ గైడెన్స్ తీసుకుంటూ, రైట్ టైంలో చదువుకుంటూ వెళ్ళిపోతా ఉంటే ఇయాల కాకపోతే రేపు ఈ నోటిఫికేషన్ అయితే ఇంకో నోటిఫికేషన్ నువ్వు రెడీ ఉంటావు కదా వరకు. సో, పోటీలో నువ్వు లీడ్‌లో ఉంటావు గదా! అని మోటివేట్ చేస్తే, సరే సార్ నేను చేస్తా సార్. ఖచ్చితంగా నా ప్రయత్నాన్ని ఎక్కడ ఆపను. ఇట్లనే కొనసాగిస్తా. అంటే నువ్వు ఒక పెద్ద ఆఫీసర్ కావాలంటే ఖచ్చితంగా ఓ లాంగ్ జర్నీ చేయాల్సిందే. ఇమ్మీడియేట్‌గా ఇయాలనే వచ్చి చదివి ఇయాలనే జాబ్ కొడతా అంటే అది కుదరదు. అది హార్డ్ ఫ్యాక్ట్. అందరికి తెలిసిన విషయం. చాలామంది మనం అబ్జర్వ్ చేయొచ్చు, ఇంటర్వ్యూ చేయొచ్చు. ఎందుకు మీరు సక్సెస్ అయ్యారు? ఎందుకు ఇన్ని గవర్నమెంట్ జాబ్స్ కొట్టగలిగిర్రు అని మీరు ఇంటర్వ్యూ చేసినా, ఇన్ని ఇంటర్వ్యూలు చూసినా గానీ వాళ్ళ సక్సెస్ యొక్క సీక్రెట్ ఏందంటే లాంగ్ స్టాండింగ్, కన్సిస్టెన్సీ, ఓపిక ఇవన్నీ ఉండడం వల్ల వాళ్ళు సక్సెస్ అయ్యారు. వాళ్ళు ఏ ఒక్క రోజు కూడా ఇట్లా రాంగానే జాబ్ కొట్టుకొని ఒక 5, 6 జాబ్‌లు కొట్టలేదు. మీరు అంటే 99 కేసులలో ఇవే ఉంటాయి. 1% కేసు కొన్ని మిరాకిల్స్ జరుగుతుండవచ్చు. బాగా ఎక్స్‌ట్రార్డినరీ పర్సన్స్ ఆళ్ళ కేసులలో జరుగుతుండవచ్చు. కానీ ఎవరి సక్సెస్ చూసినా గానీ ఖచ్చితంగా హార్డ్ వర్క్ ఉంటది. 5, 6 సంవత్సరాలు, 4, 5 సంవత్సరాల హార్డ్ వర్క్ ఉంటది. హార్డ్ వర్క్, కన్సిస్టెన్సీ ఉండడం వల్ల వాళ్ళు లీడ్‌లోకొస్తారు. కాబట్టి నా స్టూడెంట్ కూడా అదే చెప్పిన. నువ్వు కన్సిస్టెన్సీ మెయింటైన్ చెయ్యి. 1, 2 ఇయర్స్ మంచిగా రిగరస్‌గా ప్రిపేర్‌గా 100% జాబ్ వస్తది. ఇయాల కాకపోతే రేపు వస్తది. ఈ జాబ్ కాకపోతే ఇంకా పెద్ద జాబ్ వస్తది. అట్లా. సో, అభ్యర్థులారా చూడండి, గమనించండి. నేను ఇన్ని రకాల విషయాలు మీ దగ్గరికి తీసుకొచ్చిన. ఫ్యూచర్ ప్లాన్ ఇంకా చాలా రియలిస్టిక్‌గా ఉంటది. అండ్ ఆల్రెడీ ఇంగ్లీషు జనరల్ ఇంగ్లీషు మన కానిస్టేబుల్‌ల కోసము ఒక గ్రూప్ స్టార్ట్ చేసిన. ఆ గ్రూప్‌లో ప్రతిరోజు క్వెషన్‌లు పోస్ట్ చేస్తున్నా. మీరు ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే వీక్లీ ఒక టెస్ట్ గాని, టెస్ట్ ఎక్స్‌ప్లనేషన్ గాని చేద్దామని ఒక ప్లాన్ ఉంది. అట్లనే ప్రతి సబ్జెక్ట్ కూడా అట్లనే ప్లాన్ చేద్దామని ఉంది. మా దగ్గర ఎక్స్‌పర్ట్స్ ఉన్నారు. చాలా మీకు హెల్ప్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మీ హెక్టిక్ డ్యూటీస్ ఉన్నా గానీ అభ్యర్థులకు మంచి హెల్ప్ చేయాలి. పేదవాళ్ళకు, గరీబులకు, తెలియని వాళ్ళకు మన నాలెడ్జ్ షేర్ చేయాలి. ఫ్యూచర్ బ్రైట్ చేయాలి. వాళ్ళ కళ్ళలో ఆశలు నింపాలనే మా కోరిక ఒకటి ఉంది. సో, అది ఎప్పటినుంచో ఉంది. కాకపోతే ఇన్ని రోజులు యూట్యూబ్ లాంటి ఛానల్‌కి రాలేదు. బయట చాలామంది నా స్టూడెంట్స్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు. నేను ఇచ్చిన గైడెన్స్ వల్ల చాలామంది ఉద్యోగులయ్యారు. బట్ అప్పుడు సోషల్ మీడియా లేదు. జస్ట్ నాకు తెలిసిన సరౌండింగ్స్‌లో వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ చూసి వాళ్ళని దగ్గరకు తీసుకొని వాళ్ళకు గైడెన్స్ ఇవ్వడం వల్ల చాలామంది ఉద్యోగులయ్యారు. సో, ఈ హెల్ప్ అనేది ఇంకా ఎందుకు ఎక్స్టెండ్ చేయొద్దనే ఒక థాట్ పడ్డది. ఆ థాట్‌తోని ఈ యూట్యూబ్ ప్లాట్‌ఫామ్‌లోకి రావడం జరిగింది. యూట్యూబ్ గాని, ఇన్‌స్టా గాని.
సో ఇది మరింత మంది మిత్రులకు షేర్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. షేర్ చేయండి. వాళ్ళు కూడా నా యొక్క నాలెడ్జ్ వాళ్ళు గెయిన్ చేసుకొని మరింత హెల్ప్ అవుతారని నేను కోరుకుంటున్నా. అండ్ ఇంకా మీ ఎలాంటి కోరికలు అంటే ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ నా టెలిగ్రామ్ ఛానల్ ఈ వీడియో కింద లింక్లో ఇస్తాను. టెలిగ్రామ్ ఛానల్ 2 ఉంటాయి. మ్యాథ్స్కి ఒకటి, జిఎస్కి ఒకటి అండ్ ఇంగ్లీష్ కూడా యాడ్ చేస్తాయి ఇక్కడే. సో అందులో జాయిన్ కండి. అక్కడ మెసేజ్ పెట్టండి. మీకు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మీరు ఏపీ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఎక్కడి నుంచైనా కావచ్చు, మీరు జాయిన్ కావచ్చు. మీకు పర్ఫెక్ట్ మెంటార్షిప్ కానీ నాట్ ఓన్లీ కానిస్టేబుల్, ఎస్ఐ, సబ్ ఇన్స్పెక్టర్ అండ్ గ్రూప్స్ కూడా గ్రూప్ 2, గ్రూప్ 1 కూడా మనకు గైడెన్స్ ఇస్తాము. నేను 8 గవర్నమెంట్ జాబ్స్ కొట్టిన గ్రూప్ 1 ర్యాంకర్ను కూడా. త్రుటిలో నాకు అవకాశం అనేది మిస్ అయింది. సో 12 ఏళ్ళ సర్వీస్ ఉన్నది కాంపిటేటివ్ ఎక్స్పీరియన్స్లో, కాంపిటేటివ్ ఫీల్డ్లో. కాబట్టి ఖచ్చితంగా మీకు హెల్ప్ చేస్తా. మీకు హెల్ప్ చేయడం వల్ల నాకు కూడా నాలెడ్జ్ వస్తుంది అనే ఒక చిన్న కోరికతోని ఇది స్టార్ట్ చేయడం జరిగింది ఈ జర్నీ. సో కొంచెం హార్డే ఉద్యోగం మీదంతా బ్యాలెన్స్ చేయడం, కానీ అయినా కానీ హెల్ప్ చేయడానికి నేను ఎప్పుడు ముందుంటా. కాబట్టి చాలామంది మిత్రులకు మన వీడియో షేర్ చేయాల్సిందిగా మనవి.